హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్లో మొదటి మ్యాచ్ జూలై 27 జరగనుంది. ఈ సిరీస్కు ప్రారంభానికి ముందు టీమిండియా పేసర్లు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. ముంబై పర్యటనకు వెళ్లిన కొందరు ఆటగాళ్లు కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. T20 ప్రపంచ కప్లో ఆడిన కొందరు ఆటగాళ్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ కారణంగానే ప్లేయింగ్ 11 విషయంలో ఎవరికి అవకాశం దక్కుతుందో, ఎవరికి మొండి చేయి చూపిస్తారో అయోమయ స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ గురించి మాట్లాడితే శుభమన్ గిల్, యశ్వంత్ జైస్వాల్ ఇక్కడ ఆడవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఎంపిక కాలేదు. ఈ కారణంగా ఓపెనింగ్ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండొచ్చు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 3వ స్థానంలో ఆడగలడు. T20 ప్రపంచ కప్లో ఇదే పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉండవచ్చు. సుజు శాసన్ 5వ స్థానంలో మరియు హార్దిక్ పాండే 6వ స్థానంలో ఉండవచ్చు. ఆ తర్వాత శివన్ దూబే మరో ఆల్రౌండర్ కూడా ఉపయోగించవచ్చు. అతడు హార్దిక్ పాండే బ్యాకప్గా సిద్ధపడుతున్నాడు, అందుకే అతను ఆడగలడు. స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అవకాశం ఇవ్వచ్చు. దీంతో జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టంగా కానుంది. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఫస్ట్ బౌలర్గా ఆడగలరు. రీకు సింగ్ స్థానం ఇంకా దొరకలేదు. ఒకవేళ ఆడించాలంటే సుజు శాసన్, శివన్ దూబేలో ఒకరిని తప్పించాలి అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రీకు సింగ్ వేచి ఉండాల్సిందే. దీంతోపాటు రియాన్ పరాగ్, రవి బిక్షో, ఖలీల్ అహ్మద్ కూడా తొలి T20 మ్యాచ్లకు దూరంగా ఉండవలసి రావచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.